మరికొద్ది సమయంలో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీ20 ఫైనల్ మ్యాచ్ దేశం మొత్తాన్ని ఆవహించింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సేపట్లో మొత్తంగా కూడా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతున్నది. వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చినటువంటి ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ అయితే సాగనికే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మనతో పాటు అభిమానులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అయితే ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే గెలుపు అవకాశాలు ఇండియా వైపు చాలా ఉన్నాయంటున్నారు. అయితే ఓపెనర్స్ ఎట్లా రాణించాలి, బ్యాటింగ్ పిచ్ అంటున్నారు, ఎంత రన్ స్కోర్ కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు సాయంత్రం 7 o'clock మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టీం పరంగా చూస్తే 50-50 ఛాన్సెస్, వాళ్ళేమీ తక్కువ లేదు. లాస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ ఒక వికెట్తో 170 runs కొట్టి 15 ఓవర్ మ్యాచ్ ఖతం చేసినారు. సో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్ పిచ్, ఓన్ గ్రౌండ్. ఓకే, సో మ్యాక్సిమం ఒక 220 runs వరకు వెళ్ళొచ్చు. సో చేసింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో లాస్ట్ టైం కూడా 2023 వరల్డ్ కప్ కూడా మనం చాలా మిస్ చేసుకున్నాం అదే గ్రౌండ్. సో ఇప్పుడు దానికి ఏంటంటే ఇప్పుడు మనం రివెంజ్ తీసుకోవాలి. సో సండే మనకు వచ్చి రాలేదని చాలామంది అంటున్నారు. సో ఈసారి అయితే మ్యాచ్ స్టేడియంకి టచ్ రాలేదంటున్నారు, మరి ఎట్లా? స్టేడియం వచ్చి రాలేదు, కానీ ఈసారి దాన్ని మనం బీట్ చేస్తాం కంపల్సరీ. కానీ టీం మాత్రం చూస్తే దీనికి చాలా పర్ఫెక్ట్ ఉన్నారు ఇద్దరు కూడా, బౌలింగ్ వైజు బ్యాటింగ్ వైజు. సో లాస్ట్ టైం చూసినాం, లాస్ట్ మ్యాచ్ 250 కొట్టినారు బ్యాటింగ్. సో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చే మేబీ అంత కూడా కొట్టవచ్చు మన వాళ్ళు, బ్యాటింగ్ బాగుంది. సో ఇంకొకరు ఫామ్లోకి రావాలి, సంజుకి హెల్ప్ లేదు. సో ఏదో ఆడుతున్నారు తప్ప 20-30 runs స్కోర్ చేసి వెళ్తున్నారు తప్ప కనీసం ఒక స్టార్టప్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఒక్కడే హ్యాండిల్ చేయాలంటే కష్టమవుతుంది. సో చూద్దాం ఈ ఉండబోతుంది. అభిషేక్ శర్మకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వబోతున్నారు. లాస్ట్ ఎట్లా ఉండబోతుంది? అభిషేక్ శర్మ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫామ్లోకి లేడు. మేబీ ఈరోజు వస్తాడేమో అనేది హోపు, చిన్న హోప్ అది అంతే. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి వెయిట్ చేసి. సో ఫస్ట్ 10 overs మినిమం 100 స్కోర్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా మ్యాచ్ మన చేతిలో ఉంటుంది. సో వికెట్స్ పడకుండా కొంచెం జస్ట్ ఏదో ఓవర్కి 10 runs per over మనం మెయింటైన్ చేస్తే కొంచెం బాగుంటుంది. వరల్డ్ ఫేమస్ బౌలర్ మన దగ్గర ఉన్నాడు, వరల్డ్ ఫేమస్ ఫీల్డర్ ఫిలిప్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. మరి ఎట్లా ఉండబోతుంది? ఫేమస్ బౌలర్ మన దగ్గర ఉన్నారు. బొమ్మరా ఇస్ ద వరల్డ్ నెంబర్ 1 బౌలర్.